లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు తపస్కాలంలో 5వ ఆదివారం. ఈ 5వ ఆదివారం రోజున యేసయ్య మనందరికీ అద్భుతమైన వాక్యాలను మనకు తెలియజేస్తున్నారు. పునీత యోహాన్ గారు రాసిన సువార్త నుండి 11వ అధ్యాయము వచనములు 1 నుండి 45 వరకు. లాజరు మరణము. బెతానియాలో లాజరు అనే వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ, ఆమె సోదరి మార్తమ్మ గ్రామము. యేసుకు పరిమళ తైలం పూసి ఆయన పాదములకు తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్క చెల్లెండ్లు, ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానం పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పట్టుబట్టుకును వచ్చినది అనెను. యేసు మార్తమ్మను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బు పడినని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయకు తిరిగి పోదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులను మేము రాళ్లతో కొట్టదలిచిరి, అయినను మీరు అక్కడికి తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడైని పగటి వేళ నడిచిన ఎడల తొట్టిపడడు, ఎలైనా వాడు ఈ లోక వెలుగును చూడగలుగును. కానీ రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్టిపడును, ఎలైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, అతడు నిద్రించి ఉన్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను, కానీ వారు వాని నిద్రను గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతోషించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళెదము అని పలికెను. అప్పుడు దీదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన తోటి శిష్యులతో అనెను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామం యెరూషలేమునకు ఇంచుమించు కోసెడు దూరము ఉన్నది. వారి సహోదరులను గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకే పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కానీ మరియమ్మ ఇంటి ముందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించు వాడు ఎన్నటికీ మరణింపడని నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు అగు క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పాను.
ఆమె ఇటుల పలికి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యంగా చెప్పాను. మరియమ్మ వెంటనే లేచి అతని యొద్దకు వెళ్ళెను. యేసు ఇంకనూ గ్రామం చేరలేదు, కానీ మార్తమ్మ ఇంకనూ ఆయనను కొనిన స్థలముననే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్నపాటున లేచి వెలుపలకు బయలుదేరుట చూసి ఆమె వెంట వెళ్ళిరి. ఎలైనా ఆమె సమాధి యొద్ద వెలిపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనెను. ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుటను చూసిన యేసు హృదయం చలించినది. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసిరని అడిగాను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంట తడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కానీ వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యుముఖము నుండి తప్పించలేకపోయినా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గృహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించనిచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పుట లేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడును. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహం నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులా పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు, వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేతవస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈరోజు ఆదివారం, 5వ ఆదివారం. అద్భుతంగా యేసయ్య మరణించి 4 రోజులైపోయిన లాజరును మరలా యేసయ్య ఆయన జీవంతో ఆయన్ని లేపారు. ఆయన మరణం అంట దేవుణ్ణి మహిమపరచు దైవ కార్యం కోసం ఆయన మరణించారు. దేవుని మహిమ కోసం, తండ్రి కుమారుడు యొక్క మహిమ కోసం, వాళ్ళ మహిమను బయలుపరచడానికి లాజరు మరణించారు. ప్రియమిత్రులారా, గొప్ప అద్భుతం. క్రీస్తు పూర్వమైన, క్రీస్తు సగమైన, లేకపోతే క్రీస్తు జీవించినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరిగాయి. క్రీస్తు పూర్వం జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. కానీ ప్రభు క్రీస్తు ఆయన జీవించి ఉన్నప్పుడు, మనిషి కుమారుడిగా జీవించి ఉన్నప్పుడు ఈ గొప్ప అద్భుతాన్ని అక్కడున్న ప్రజలు, యూదయ సీమలలో ఉన్న ప్రజలందరూ, మార్తమ్మ, మరియమ్మ, వీళ్ళందరూ కూడా చూస్తుండగానే సమాధి నుండి రాయి తొలగించబడి లాజరు బయటికి రా అనగానే మరణించి 4 రోజులైన లాజరు మరలా జీవంతో బయటకు వస్తున్నారంటే ఇది కని విని ఎరుగని అద్భుతం మిత్రులారా. ఈ అద్భుత కార్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారంటే ప్రభు క్రీస్తుకి సాధ్యం కానిది ఈ ప్రపంచంలో, భూమి ఆకాశాల్లో ఎక్కడా లేదు. ఈ విశ్వంలో ఎక్కడా కూడా ఆయనకి సాధ్యం కానిది లేదు. అది ఒక్కటి మనం గమనించాలి. అంత అద్భుత శక్తి గల దైవ కుమారుడు ఆయన మహిమను, తండ్రి మహిమను బయలుపరచడానికే ఈ అద్భుత కార్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. అంత అద్భుత కార్యం మన జీవితాల్లో కూడా ప్రభు క్రీస్తు చెయ్యాలని,
మనల్ని చేపట్టి తన సేవలో నడిపించాలని, తన వారసులుగా, తన మిత్రులుగా, తన బిడ్డలుగా మనల్ని మన చేయి పట్టుకొని తన సేవలో నడిపించమని, ఆయుర ఆరోగ్యాలను మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి, ఆ దైవ కుమారుణ్ణి ప్రార్థించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.